హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి హోమ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. ఈరోజు వచ్చేసి నేను పాపడ్ కోసం చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఇది ఛాయ్తో చేసుకున్న పాపడ్ అనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరైనా చూడండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం తర్వాత మాట్లాడుకుందాం. మొన్న నేను పుష్ప 2 మూవీ కోసం చెప్తానని చెప్పాను కదా. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. నాకైతే సెకండ్ డేకే నేను వెళ్ళాను. రిలీజ్ అయిన సెకండ్ డేకి మాకు టికెట్లు అవైలబుల్ వచ్చేసి అనమాట. మా వారు ఫస్ట్నే తీసుకొస్తారు, బట్ ఏంటంటే సెకండ్ డేకే వెళ్తాను, ఎందుకంటే రష్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందులో అల్లు అర్జున్ మూవీ అంటే చూడని వాళ్ళు ఎవరు ఉంటారండి, పిచ్చెక్కి చూస్తారు కదా. సో మనం కూడా అందులో ఒకరిమే అనమాట. ఇక్కడైతే మేము ముందే వచ్చేసాము, అసలు విడిచిపెట్టే లేదు ఇంకా మూవీ. కానీ మేము ముందు వచ్చేసి కూర్చున్నాం అనమాట. ఒక 10 నిమిషాలు పావుగంట ముందే వచ్చాము. సో మేమైతే కూర్చునేటప్పటికి అటు ఇటు కూర్చునేటప్పటికి ఫుల్గా ఆల్మోస్ట్ వచ్చేసారు. జనాలు అయితే చాలా వరకు వచ్చారు. ఇంకా మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చిన్న పిల్లలు తీసుకొని మరీ వచ్చారు. మొన్నంత ఇష్యూస్ అయినప్పటికీ కూడాను ఏంటంటే ఎవ్వరూ కూడా తగ్గేది లేదు అన్నట్టుగా మూవీ చూస్తున్నారనమాట. సో ఫ్రెండ్స్, మా అయితే సిట్టింగ్ అవైలబుల్ అయిపోయింది. ఇంకా పైన టాప్లో తీసుకున్నాము. ఇంకా మూవీ స్టార్ట్ అయిపోతుంది. అయినప్పటికీ కూడా చాలా చాలా బాగుంది నిజంగా అండి. అల్లు అర్జున్ ఏ మూవీ తీసినప్పటికి కూడా చాలా నచ్చుతారనమాట, చాలా బాగుంటుంది. చాలా మంది అండి నిజంగా ఓల్డ్ పీపుల్స్ ఏంటి, చిన్నపిల్లల్ని తీసుకొని ఏంటి వచ్చి చక్కగా మూవీ చూసారు. చాలా బాగా అనిపించింది. మేమైతే ముందుగానే మా వారు టికెట్లు అవి తీసి పెట్టేశారు కాబట్టి మాకు అంత ప్రాబ్లం అయితే ఏం లేదు. ముందుగానే వచ్చేసాము. ఇద్దరికి ఆఫీస్లో అయిపోయిన తర్వాత పిల్లలు తీసుకొని సెకండ్ షోకే వచ్చాము. ఎప్పుడు మేము వర్కింగ్ డేస్లో కానీ వచ్చామంటే ఖచ్చితంగా వర్కింగ్ డేస్లో వస్తే సెకండ్ షోకే వస్తాము. సెకండ్ షోకి తప్ప అసలు నార్మల్గా అయితే మూవీకి రావు అనమాట. సండే అయితే అప్పుడు చూసుకోవచ్చు అని అనుకుంటాం, బట్ ఎప్పుడు వర్కింగ్ డేస్లో అంటే. ఇక్కడ నేను వచ్చేసి ఏంటి చికెన్ కమ్ మష్రూమ్ ప్రిపేర్ చేయించుకున్నాము. ఇక్కడ హోటల్ పెట్టాను అనమాట కొత్తగా. ఇక్కడ ఈ 2 మనం చెప్తేనే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, కానీ టేస్ట్ అయితే బటర్ మష్రూమ్ చాలా చాలా బాగుంది చికెన్ అనమాట. ఇక్కడ నేను పాపడ్ చూపిస్తున్నాను మీకు. చెప్పాను కదా మొన్న తమ్ముడు హైదరాబాద్ వెళ్ళి వచ్చాడు, అక్కడి నుంచి ప్యాకెట్స్ తీసుకొచ్చాడు అనమాట. చాయ్ ఇలా ఉంది. ఈ పాపడ్స్ చాలా బాగుంటాయి, బట్ ఇక్కడ కూడా ఇప్పుడు అవైలబుల్గా దొరుకుతున్నాయి అన్నమాట. సో మేమైతే అక్కడి నుంచి తెప్పించుకున్నాను. నేను మీకు ఒకసారి చూపిద్దామని చాలాసార్లు అనుకుంటున్నాను. ఇక్కడ కూడా అవి దొరుకుతున్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇన్నాళ్ళు బిస్కెట్స్తో పాటు తినేవాళ్ళు, బిస్కెట్స్ వేసుకొని కొంతమంది బిస్కెట్ కంబైన్ చేసుకొని కాంబినేషన్గా తింటారు, బట్ ఈ పాపడ్స్ కూడా నువ్వు ఇప్పుడు చక్కగా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో చిన్న చిన్న వాము లాంటివి కూడా వేస్తారు, పిల్లలకి బాగా నచ్చుతాయి. సో హాయ్ అండి, ఇదండి ఈ వీడియో అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చూపిస్తాను. ఇది నా డిజైన్ అనమాట. సో కటింగ్ అంతా కూడా నాదే, పించింగ్ అంతా సూపర్ లుక్ అయితే వచ్చింది. ఇది వదిన కోసం అని ప్రిపేర్ చేయించాను అనమాట. ఇక్కడ స్టీల్ ప్లాంట్లో వదిన వాళ్ళు ఉంటున్నారు అనమాట, అనే పోర్ట్లో జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇది ప్రిపేర్ చేయించాను. అయితే ఇది పట్టు చీర మీదకి వచ్చిన బ్లౌజ్ అనమాట. ఈ శారీ వచ్చేసి మన దగ్గర ఆల్మోస్ట్ శారీస్ నడుస్తూ ఉన్నాయి కదా, మీకు తెలిసిందే కదా, శారీస్ నడుస్తుంది. సో ఫినిషింగ్ మొత్తం అంతా కూడాను బ్లౌజ్ సూపర్ ఫిట్టింగ్తో సహా అన్ని నేను ప్రిపేర్ చేయించాను అనమాట. సో కటింగ్ డిజైన్ మొత్తం అంతా టోటల్గా నాదే. స్టిచ్చింగ్ మాత్రం వేరేగా ఉన్నారు, వాళ్ళకి చేయించేసాను. శారీకి చూపిస్తాను. శారీ అయితే ఎంత బాగా నచ్చిందో, పూరెడ్ పడింది పట్టు చీర, కానీ నిజంగా శారీ ఆసం అండి. ఆల్మోస్ట్ నేను ఈ శారీని మీకు షార్ట్లో పెట్టాను, చూసే ఉంటారు చాలామంది. సో నార్మల్గా ఉన్న వీడియోలు అయితే పెట్టలేదు. దీనికి ఫాల్ కూడా పెద్దదిగానే వేసాను నేను, అంచు ఎక్కడ లుక్కోకుండా ఉందన్నమాట. శారీ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఎలా గోధుమ కాపర్ నెక్స్ట్ గ్రీన్, వీటిలో ఈ కలర్స్లో ఉంది. మీకు ఎవరికైనా ఇలాంటి డిజైన్స్ నచ్చినట్టయితే ఖచ్చితంగా నాకైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీకు మగ్గం విషయం కానీ, ఎంబ్రాయిడరీ కానీ, పెయింటింగ్ కానీ ఇటువంటి డౌట్స్ ఏమున్నప్పటికీ కూడా నేను చేస్తాను. ఖచ్చితంగా ఇవన్నీ నేను చేస్తాను అనమాట. సో బ్యూటిషియన్తో పాటు వీటిలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో. ఇది చాలా చాలా బాగుంది, లైట్ వెయిట్ గ్రీన్. ఇది పళ్ళు అంచు అయితే చాలా బాగుంది.
చాలా చాలా బాగుందనమాట. సారీ అయితే మరి చెప్పడానికి లేదు. ఇలాంటివి ఏ సారీస్ అయినా మన దగ్గర దొరుకుతాయి, మీకు తెలుసు. సో నా బిజినెస్లో ఇదొక పార్ట్ అనమాట. మీకు ఇంకోసారి చూపిస్తున్నాను. మనం సారీతో పాటు బ్లౌజ్ డిజైన్ కూడాను చక్కగా వేస్తామన్నమాట. వేయడమే కాదండి, దానికి ఏం కాంబినేషను, ఎలాంటి బాగుంటుందో, ఎలా కస్టమైజ్ చేయిస్తాము అన్నది మీకు ఆల్మోస్ట్ చెప్తాను నేను. సో నావన్నీ అయితే నేనే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇదండి వీడియో. నాకు ఇంకా ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి, ఎప్పుడు రెడ్ బ్రాకెట్ ప్రిపేర్ చేస్తాను అనమాట. ఎలా ఉంది వీడియో, నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు బిజీలో కూడా వీడియోస్ స్లోగా వస్తాయి. ఇంకా మంచి వీడియో